ఓకే. ప్రభు గారు, ఈ సెక్టోరల్ పెర్ఫార్మెన్స్ ఆటో, మెటల్స్ ర్యాలీ దీర్ఘకాలం అవుతుందంటారా? లేదంటే షార్ట్ టర్మ్ మొమెంటమ్ కింద మిగిలిపోతుందంటారా? అంటే ఇప్పుడు న్యూస్ ఉంది కాబట్టి న్యూస్ ప్రకారం ట్యాక్స్లు తగ్గినాయి కాబట్టి సీజనల్ ఇప్పుడు డిసెంబర్ దాకా మార్కెట్ కొంచెం బాగానే సేల్స్ ఎక్కువ అయ్యే ఛాన్సులు ఉంటాయి, పండగ సీజన్ ఉంటాయి కాబట్టి. సో డెఫినెట్ గా సేల్స్ అనేది పెరుగుతూనే ఉంటాయి. మళ్ళీ సేల్స్ ఇంకా ఏదైనా ఇప్పుడు ట్యాక్స్లు అన్ని తగ్గినాయి కాబట్టి ఎక్కువ మంది ఇచ్చేస్తారు. సీజనల్ గా పండగ సీజన్ ఎక్కువ ఉంటారు. తర్వాత ఏంటనేది నెక్స్ట్ రిజల్ట్స్ బట్టి ఉంటుంది. ఇప్పుడు Q2 Q3 ఇప్పుడు ఇవన్నీ రొటేషన్ అవుతున్నప్పుడు Q2 బాగుంది అనుకోండి, నెక్స్ట్ దాని ఎఫెక్ట్ Q3 మీద పడుతుంది. Q3 కూడా బాగుంది అనుకోండి, సేల్స్ మన కంపెనీ పెరుగుతూనే ఉంటుంది కదా, ఆ లెక్కను చూడాలి. సో ప్రెసెంట్ అయితే ఆటో ఇండెక్స్ పెరుగుతుంది, మెటల్ ఇండెక్స్ పెరుగుతుంది. సో ఐటీ బాగా కొట్టేశారు 20% ఎబో. బ్యాంకింగ్ కూడా బాగా పడ్డాయి. సో బ్యాంకింగ్ నిన్న హెచ్డిఎఫ్సి స్టర్న్ గా ఉంది, అసలు కిందకి రాలేదు. సో ఇవాళ చూస్తే ఫ్లాట్ ఉంది. సో ఏదైనా కొంచెం స్ట్రాంగ్, ఇప్పుడు హెచ్డిఎఫ్సి కానీ మేజర్ బ్యాంకింగ్ స్టేక్స్ ఉంటే అది నిఫ్టీలో కూడా ఉంటాయి కాబట్టి మార్కెట్ ఆల్ టైమ్ హైక్ రావాలంటే ముందుగా వచ్చేది ఐటీ అండ్ బ్యాంకింగ్, ఈ రెండే ముందుండాలి, వెయిటేజ్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి. సో డెఫినెట్ గా అవి కనుక పెరుగుతుంటే మార్కెట్ కూడా పెరిగే ఛాన్స్ ఉంటుంది. మార్కెట్ పెరగాలంటే ఈ రెండు ఉంటాయి, అసలు ఆ రెండు కంపల్సరీగా ఉంటాయి, నో డౌట్ ఎట్ ఆల్. సో మిగతా సెక్టర్స్ కూడా ఇంకా ఏమి ఫార్మా కానీ హెల్త్ కానీ అవి ట్రంప్ ఇదిని బట్టి ఆయన డిసిషన్ బట్టి 250% అనే దాన్ని బట్టి డిసైడ్ అవుతుంది. అట్లా రొటేషన్ అయ్యే ఛాన్సులు ఉంటాయి. మీకు డిఫెన్స్ స్టాక్స్ కొనుక్కోవచ్చు, హెల్త్ స్టాక్స్ కొనుక్కోవచ్చు, తర్వాత ఇన్సూరెన్స్ బాగా తగ్గింది, ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా బాగా పెరుగుతాయి. అట్లాంటివి ఏదైతే తగ్గున్నాయో రీసెంట్ గా మనం రేంజ్ బౌండ్ చూసుకుంటే బాగా తగ్గున్న స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం ఫండమెంటల్స్ గా ఉన్నాయి. అలాంటి స్టాక్స్ పికప్ చేసుకుంటే మళ్ళీ నెక్స్ట్ 2 క్వార్టర్స్ తీసుకుంటే 1-2 క్వార్టర్స్ లోనే మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకే. ఎవరైనా సరే లైవ్లో కాల్ చేయాలనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి ప్రభు గారితో మాట్లాడచ్చు. లేదా ప్రభు గారితో వ్యక్తిగతంగా మాట్లాడాలనుకుంటే కనుక ప్రభు గారి యొక్క వ్యక్తిగత నెంబర్ కూడా మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఈ కార్యక్రమం అయిన తర్వాత ఆ నెంబర్ కూడా కాల్ చేస్తే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే క్లారిఫై చేస్తారు. ఓకే ప్రభు గారు, ఈ మ్యూచువల్ ఫండ్స్ గురించి, రిటైల్ గురించి వద్దాం. ఎస్ఐపి ఇన్ఫ్లోస్ అండ్ రిటైల్ ఇన్వెస్టర్ పార్టిసిపేషన్ పెరుగుదల, ఇది రిటైల్ కాన్ఫిడెన్స్ మాత్రమేనా లేక ఇన్స్టిట్యూషనల్ అలోకేషన్స్ కూడా షిఫ్ట్ అవుతున్నాయి అంటారా? ఇప్పుడు రిటైల్ పర్సెంటేజ్ పెరుగుతుందంటే మార్కెట్ మీద కొంతమంది, ఇప్పుడు ఇదివరకు ఏం చేసేవాళ్ళు, ఏజ్ ప్రకారం సపోజ్ ఏజ్ 35 అనుకో, వేరీస్ పాయింట్ 100 పాయింట్స్ తీసుకుంటే 100 అంటే 35 తీసుకుంటే 65% ఈక్విటీలో పెట్టేవాళ్ళు. ఇప్పుడు 70 ఇయర్స్ 80 ఇయర్స్ వాళ్ళు చూసినా పర్సెంటేజ్ ఆఫ్ ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ అవుతుంది వాళ్ళని. సో మార్కెట్ మీద అంత భరోసా వచ్చింది. సో 80 ఇయర్స్ వాళ్ళు కూడా రిస్క్ ఎక్కువ తీసుకుంటున్నారు, ఇదివరకు తీసుకునే వాళ్ళు కాదు. ఇప్పుడు ఈక్విటీ మీద పర్సెంట్, ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్ పెరగాలన్నా ఈక్విటీ మూలం, ఈక్విటీ పెరిగితేనే మ్యూచువల్ ఫండ్స్ డబ్బులు వస్తాయి. అది తెలిసిన వాళ్ళు ఈక్విటీని కొంచెం రిస్క్ తీసుకొని, హౌ మచ్ ద రిస్క్ దే టేక్ దట్ మచ్ రిటర్న్స్ విల్ బి దేర్, అది ఇంపార్టెంట్. అది మనకు అది కొంచెం, నేను ఎందుకు రిస్క్ తీసుకోవాలి అనుకున్నప్పుడు మార్కెట్ పడినా కొంచెం రిస్క్ తక్కువ ఉంటుంది, డిస్ట్రిబ్యూట్ అవుతుంది రిస్క్ అనేది ఉన్నప్పుడు అక్కడే పెట్టుకుంటారు. సో ఎస్ఐపిలో ఇప్పుడు 5 ఇయర్స్ అబౌవ్, 10 ఇయర్స్ 15 ఇయర్స్ పిల్లలు, 0 ఇయర్స్ పిల్లలు ఉన్నా, లేకపోతే వాళ్ళ టార్గెట్ 20 ఇయర్స్ 15 ఇయర్స్ ఉన్నా, మోర్ దెన్ 5 ఇయర్స్ ఉన్నప్పుడు 5 ఇయర్స్ అబౌవ్ ఉన్న ఇది కూడా మంచి రిటర్న్స్ వస్తున్నాయి. సో లాంగ్ టర్మ్ పెట్టుకుంటే మీకు మోతిలాల్ మిడ్ క్యాప్ ఫండ్ 35% అబౌవ్ ఉంది. సో 35% మిడ్ క్యాప్ అంటే, మిడ్ క్యాప్ జనరల్ గా లాంగ్ టర్మ్ లో లార్జ్ క్యాప్ అవుతాయి. సో అట్లా గ్రోత్ ఓరియంటెడ్ స్టాక్స్, అట్లాంటి గ్రోత్ ఓరియంటెడ్ ఫండ్స్ లో ఉన్నప్పుడు డెఫినెట్ గా స్మాల్ క్యాప్ కంటే లార్జ్ క్యాప్ కంటే మిడ్ క్యాప్ బెస్ట్. తొందరగా డబ్బులు వస్తాయి, లాంగ్ టర్మ్ లో ఎక్కువ రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. బట్ స్మాల్ క్యాప్ లో కూడా వస్తాయి కానీ చాలా టైం తీసుకుంటుంది. సో అది మన సెలక్షన్ ఆఫ్ ఇది, మన ఆ ఏజ్ బట్టి కొంచెం ఎక్కడ పెట్టుకోవాలనేది సలహాలు సూచనలు తీసుకొని పెడితే బెస్ట్. ఎందుకంటే అందుకు మార్కెట్ మీద కొంచెం ఇది లేని వాళ్ళు, ఎక్కువ రిస్క్ తక్కువ ఉన్న వాళ్ళు ఎస్ఐపి మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, అది కూడా మంచిదే లాంగ్ టర్మ్. ఎందుకంటే వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ఫైనాన్షియల్స్, ఎవరైనా సరే చేయాల్సింది. ప్రతి ఒక్కరి ఇంట్లో బజాజ్ ఐటమ్ ఎలా ఉందో ప్రతి ఇంట్లో కూడా ఎస్ఐపిలు ఉండాలి, వాళ్ళ టార్గెట్స్ ప్రకారం, వాళ్ళ గోల్స్ ప్రకారం. మ్యారేజ్ కానీ, లేకపోతే ఎడ్యుకేషన్, పిల్లల ఎడ్యుకేషన్ కానీ, హెల్త్ పరంగా కానీ, ఏదో ఒకటి వాళ్ళ టార్గెట్స్ ఎంత ఉన్నాయో దాన్ని పెట్టి ప్రతి దానికి ఒక ఎస్ఐపి పెట్టుకొని వదిలేస్తే ఫైనాన్షియల్ అసెట్స్ మీద మనం ఫస్ట్ నుంచి తరతరాల నుంచి వచ్చే ఫైనాన్షియల్ అసెట్స్ కానీ, వాళ్ళు తయారు చేసుకున్న సంపాదించిన ఫైనాన్షియల్ అసెట్స్ కానీ వాళ్ళ లైఫ్ టర్మ్ లో అవి తీయకుండా
ఫిక్స్డ్ అంటే మార్కెట్ నుంచి తయారు చేసుకునే ఫైనాన్షియల్ అసెట్స్ తీసుకుంటే మంచిది. అంటే ఫిజికల్ అసెట్స్ తీయకుండా ఫైనాన్షియల్ అసెట్స్ చేసుకోవాలి. అది ప్లానింగ్, ఓకే. అది 100% చేసుకోవచ్చు. సో ఎవరైనా ఇది దాని ప్రకారం, ఎందుకంటే ఇవాళ 26,000 కోట్లు ప్లస్ ఎస్ఐపిలు వస్తున్నాయి. సో నెక్స్ట్ ఇంకా చూసుకుంటే దాని ప్రకారం రేషియో ప్రకారం చూసుకుంటే నెక్స్ట్ 1.5 year లో 2 years లో దాదాపుగా 40,000 crores వెళ్ళే ఛాన్సులు కూడా ఉన్నాయి. 40,000 crores వెళ్ళే అంటే 26 కోట్లు వస్తుంది. అంటే ఎస్ఐపి మీద ఎక్కువ పర్సెంటేజ్ చేస్తున్నారు, ఇదివరకు లేదు. ఎందుకంటే మార్కెట్ మీద అవగాహన అనేది పెరుగుతోంది బాగా. డిమాట్ అకౌంట్స్ పెరుగుతున్నాయి అంటే మార్కెట్ మీద ఓకే. అవగాహన పెరుగుతుంది. ఎందుకంటే ఆల్టర్నేట్ సోర్స్ లేదు. ఇప్పుడు మీ దగ్గర ఇప్పుడు 5 లక్షలు ఉన్నాయి, మీరు అందరు ల్యాండ్ కొందాం అనుకుంటే ల్యాండ్ ఎంత అందరు కొందాం అంటే ఉండదు. కొన్ని తక్కువ డబ్బులు ఉన్నప్పుడు ఏం చేయాలి, ఎక్కడ పెట్టాలి? ఆల్టర్నేట్ సోర్స్ ఏంటి? ఓన్లీ ద సోర్స్ మార్కెట్. ఈవెన్ బ్యాంక్స్ కూడా కాదు. సో మన బ్యాంక్స్ చూసాం, కొన్ని బ్యాంక్స్ గ్లోబల్ ట్రస్ట్ కానీ చార్మినార్ బ్యాంక్ కానీ కొన్ని బ్యాంకులు చూసాము, లక్ష్మీ విలాస్ బ్యాంక్ కానీ ఏమైంది? డబ్బులు వచ్చినా ఎవరికన్నా రాలేదు కదా. సో ఇప్పుడు డిమాట్ అకౌంట్ లో 100 కోట్లు పెట్టండి, 10 లక్షలు పెట్టండి, మీకు తెలియకుండా ఒక షేర్ వస్తుందా? అంటే సేఫ్టీ ఉందా ఒకటి. రెండోది లిక్విడేషన్. ఇవాళ కొంటే సాయంత్రానికి నెక్స్ట్ డే మార్నింగ్ డబ్బులు వస్తాయి. ఇక ఓకే. ఫ్యూచర్ లో మేబీ 26 స్టార్టింగ్ కి అమ్మిన గంటలో మన డబ్బులు మనకు వస్తాయి. అంటే ఓకే. లిక్విడేషన్ ఉంది కదా. ఓకే. ఓకే, రైట్ అండి. థ్యాంక్ యూ అండి ప్రభు గారు, మంచి వివరాలు అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూసారు కదండి, ఇది నాటి బీఆర్కే మార్కెట్ బస్. నమస్తే.